వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవాది దేవుడవు ప్రభువా. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో యూట్యూబ్ దగ్గర వింటున్న బిడ్డలందరినీ కనికరించండి. ఈ దినం యోగు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. కన్సిడర్ ద వండర్స్ వర్క్ ఆఫ్ గాడ్. परमेश्वर के आश्चर्य कर्म पर विचार कर. వీలారా, దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయన అందుచేతనే ఆయనకు అద్భుతకరుడు అని పేరు ఇవ్వబడింది. యేసు చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఈ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఆలోచించండి. అయితే దేవుడు దినదినము, వారవారము, మాసమాసము అనేక రీతులుగా మన పట్ల అద్భుతాలు చేస్తున్నాడు. 111వ కీర్తనలో 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి. గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన చిన్న దేవుడు కాదు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన చేసిన మాదిరి గొప్ప క్రియలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. 92వ కీర్తనలో 5వ వచనములో ఏం రాయబడింది? యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. అవును, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని మాటే గంభీరమండి. దేవుని మాట శక్తివంతమైనది, ఆశ్చర్య కార్యాలు చేసేది, ఆలోచన ఇచ్చేది. దేవుని ఆలోచనకు లోబడండి. దేవుని ఆలోచనకు లోబడితే మన కుటుంబాలు దీవించబడతాయి. ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మనము నడవాలి. అప్పుడు మనకు దీవెన కలుగుతుంది. వినుతున్న శ్రోత, ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో అద్భుతాలు చెయ్యాలంటే ఆయన ఆలోచనకర్తైన దేవాది దేవుని మాట విని ఆత్మీయ మేలులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వింటున్న మా శ్రోతలు, వారి పట్ల మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. వారు తలపెట్టిన కార్యాలన్నీ మీరే సఫలీకృతము చేయమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.